ఎన్ని పనులున్నా ఎన్ని దిక్కుల తిరిగినా ఓటేసి గెలిపించిన పబ్లిక్ను మాత్రం యాది మరవద్దు. సొంత నియోజకవర్గాన్ని లాపర్వా చేయొద్దు. పండుగకో పబ్బానికో కాకుండా తాపకోసారి పోయి పబ్లిక్ను పలకరియాలి. ఆపతి సాపతి అడిగి తెలుసుకోవాలి. అట్లయితేనే మళ్ళోసారి ముఖం తెల్లగవుతుంది. లేకపోతే ఇక అంతే సంగతులు. అట్లా కావద్దని పవన్ సారు పుర్సత్ చేసుకొని మరి పీఠాపురం పోయి వస్తుండు. ఈసారి ఏం చేసిండో చూడుర్రి. ఎప్పటి లెక్కనే సార్ వచ్చిండని పిఠాపురం మస్తు కలకలలాడింది. పోత ఈసారి పనులు గట్టిగానే పెట్టుకున్నాడు సారు. యూ కొత్తపల్లి మండలం ఉప్పాడల 2 కోట్లతోని టీటీడీ కళ్యాణ మండపం గట్టియనికే శంకుబండ బాధించిండు. గొల్లప్రోలు సీతారాముల గుడి కాడ ప్రాకార మండపం, చేప్రోలు రామాలయం కాడ రథశాల గట్టియనికే కూడా శంకుబండలు బాధించిండు. పిఠాపురంలో రైతులకు వ్యవసాయం చేసుకునే సామాన్లు పంచిపెట్టిండు. అక్కచెల్లెన్లకు పిరిగా కుట్టు పని నేర్పించే సెంటర్లు చాలు చేసిండు. పిఠాపురం దవాఖానను 100 మంచాల దవాఖానగా మార్చేతందుకు కొత్త బిల్డింగ్ కట్టించేందుకు పనులు చాలు చేసిండ్రు. గిట్లా గట్టిగానే నడిచినాయి పనులు. అన్యావగానే పిఠాపురంలో గిలాస పార్టీలకు సైకిల్ పార్టీలకు నడమ పంచాదులు అవుతున్నాయి. అట్లయితాంది ఇట్లయితాంది అన్నట్టు మాట్లాడుతారు కదా చాలా మంది. మరి ఆ ముచ్చట్లేమో గాని ఇక సైకిల్ పార్టీ లీడర్ వర్మ సారు పవన్ సారు వెనకెనకనే తిరిగిండు. డిప్యూటీ సీఎంతో కలిసి అన్ని పనులు చాలు చేసిండు. ఇంకో దిక్కు లొల్లులు అవుతున్నాయనే రచ్చబండ కార్యం రద్దు చేసుకొని పోయిండు ఉప ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడుకుంటారట ఇంగింతమంది. రచ్చబండ పెడితే మళ్ళీ వాళ్ళన్న రచ్చరచ్చ చేస్తారు కావచ్చేమో అనుకున్నారు కావచ్చు అని మాట్లాడుకుంటారట. అన్నేమో గాని లోపట ఎన్నున్నా పవన్ సారు టూర్లో ఎక్కడైతే ఏ లొల్లి కనిపించలేదు వినిపించలేదు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.